కంటిన్యూషన్ అండి. ప్రకటన 19:13 చివరి లైన్‌లో దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడినది. అంటే మనం దేనిలో నిలబడి ఉండాలి? నా ప్రేమయందు నిలిచి ఉండుడి అంటున్నాడు కదా! అంటే వాక్యమందు మనము నిలిచి ఉండాలి. ఆ వాక్యమైన దేవుని మన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉండాలి. మన హృదయము నుండా ఏమై ఉండాల? యేసుక్రీస్తు వారు నిండి ఉండాల. హృదయం అనే ఆలయంలో ఎవరు నిండి ఉండాలా? ప్రేమ నిండి ఉండాల. ప్రేమ ఎవరు? ప్రేమ స్వరూపం ఎవరిది? దేవునిది. దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కాబట్టి మనము ఆయన ప్రేమయందు నిలిచి ఉండాలి. యోహాను 15:9 లాగా. ఆ విధంగా మరి ఆ ప్రేమ అంటే ఏంటిది అని చెప్పుకున్నాము? ఆయన